జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 నవంబర్ నెల 9వ తారీఖు ఆదివారం నుండి 2025 నవంబర్ నెల 15వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: కర్కాటకంలో గురువు, సింహములో కేతువు, తులారాశిలో రవి శుక్రులు, వృశ్చిక రాశిలో కుజబుధులు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, మిథున కర్కాటక సింహ కన్య రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. లాభంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, విదేశాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, చదువులు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. కొత్త వ్యాపారాలు ఏవైనా ప్రారంభించాలనుకుంటే కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. నూతన వ్యక్తుల కలయిక కూడా మీకు సంతోషదాయకంగా ఉంటుంది. అష్టంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. వ్యాపారపరమైనటువంటి లాభాన్ని అందుకుంటారు. జన సహకారం కూడా బాగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు కనుక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పని భారం పెరిగినప్పటికీ దానికి తగినటువంటి ఫలితాన్ని అందుకుంటారు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. విద్యా సంబంధ విషయాల్లో సానుకూలత, సమాజంలో గుర్తింపు లభిస్తుంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని, కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని ఈ వారమంతా కూడా మీరు సంతోషంగా, ఆనందంగా కాలం గడిపే పరిస్థితిని అనుభవిస్తారు. సప్తమంలో రవి సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అధికారులతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకము, ఆదిత్య హృదయము ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. అభివృద్ధి పద్ధతుల్లో ముందుకు వెళ్తారు. పరివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. దశములో రాహు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అధికారుల యొక్క అండదండలు పుష్కలంగా లభిస్తుంది. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా చేయగలుగుతారు. నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలకు కానీ సానుకూల వాతావరణం కనిపిస్తుంది. సప్తమంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంది. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకి సానుకూలత కానీ లభించేటువంటి వాతావరణం ఉంది. సప్తమంలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, జనాలతో కానీ మనస్పర్ధలకు అవకాశం కనిపిస్తుంది. భూ వాహన సమస్యలు కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వృషభ రాశి వారు కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య అష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంది. కాంపిటేటివ్ పరీక్షల్లో కానీ, లేకపోతే పోటీ పరీక్షల్లో కానీ మీదైనటువంటి సెల్లో విజయాలను సాధిస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. ఆర్థికంగా కూడా ముందుకు వెళ్తారు. ద్వితీయంలో గురు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధ విషయాల్లో సానుకూల ఫలితాలు వస్తున్నాయి. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో గుర్తింపుని, సంతోషకర వాతావరణాన్ని అందుకుంటారు. ఈ వారంలో భాగ్యంలో రాహు సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములు కానీ, ఎర్రటి పండ్లను కానీ శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రము, శ్రీ సూక్తము ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల
మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు, ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యంలో శని సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాలు సానుకూలంగా ఉంటున్నాయి. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. పోటీ పరీక్షల్లో కానీ, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కానీ మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆనందాన్ని అందుకుంటారు. ద్వితీయంలో కేతువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో ఒక విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల తల్లి ఆశీస్సులు అందుకుంటారు. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీల సహకారం పుష్కలంగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల సహకారం బాగుంటుంది. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందుకుంటారు. ప్రభుత్వ సహకారం కూడా బాగుంటుంది. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అష్టంలో శని సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, ఒక విషయంలో పోటీ సంబంధమైనటువంటి విషయాల్లో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, పనివారి సహకార లోపం కూడా కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్లద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకము, విశ్వనాథాష్టకము ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా సింహరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు. దశంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. మీకు రావాల్సిన ఆదాయం చేతికి అందుతుంది. సంతోషంగా ఉంటారు. షష్టంలో రాహు సంచరించడం వల్ల గట్టి పోటీని సైతం ఎదుర్కొంటారు. మంచి విజయాలను సాధిస్తారు. ధైర్యంగా చాలా పనులు పూర్తి చేస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకోకుండా ఒక నూతన అవకాశం కూడా చేజిక్కించుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటల వల్ల విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో బుధ సంచారం ఉంది. ఒక విషయంలో వ్యాపార సంబంధమైనటువంటి అసౌకర్యాన్ని, నష్టాన్ని మీరు చవిచూడాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనివారము, శ్రమ కూడా అధికమవుతుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు కానీ, ఆకుకూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా కన్యారాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. నిరాడంబరంగానే మంచి లాభాలను కూడా అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో శని సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సమాజంలో ఒక గుర్తింపును తీసుకురాగలుగుతాయి. ఆర్థికంగా బలపడతారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. దశములో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఒక రకమైనటువంటి పని భారము, శ్రమ, కష్టం అధికమయ్యే సూచన కనిపిస్తుంది. విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ, పసుపువర్ణపు పండ్లు కానీ గురువారం రోజు గురువులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గురుచరిత్ర పారాయణం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు దత్తాత్రేయ స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు,
ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు. నూతన అవకాశంలో మీరు విజయం సాధిస్తారు. వ్యయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి ఒక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. నీతిగా నిజాయితీగా పనిచేస్తారు. మీ నిబద్ధతకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత కనిపిస్తుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. నూతన అవకాశాలను మీరు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. అష్టంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ, ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం సోమవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలిత అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుసు రాశి వారు ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు. సంతోషకర వాతావరణాన్ని చవి చూస్తారు. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. విజయం సాధిస్తారు. గట్టి పోటీని సైతం ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు ఆర్జిస్తారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఆదాయం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా మీకు ఆదాయం అందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. అనుకోకుండా తల్లి ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే కొన్ని సంఘటనలు జరుగుతాయి. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల కానీ అనుకూలత కనిపిస్తుంది. వ్యయంలో కుజుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనివారం పెరుగుతుంది. ఆర్థిక నష్టాలను చవిచూస్తారు. ఒక విషయంలో భూముల నుంచి, వాహనాల నుంచి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లు కానీ, ఎర్ర కందిపప్పు కానీ మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుసు రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఒక నూతన అవకాశాన్ని చేజెక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. లాభంలో కుజుడు సంచరించడం వల్ల కుటుంబానికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలు అందుకునేటువంటి సూచన కనిపిస్తుంది. దశమంలో రవి సంచారం వల్ల అనుకోకుండా అధికారుల అండదండలు మీకు బాగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. పెద్దల సహకారంతో సమాజంలో కొన్ని మంచి పనులు చేస్తారు. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో కూడా సానుకూలత కనిపిస్తుంది. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంట బయట కూడా చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చేసేటువంటి కార్యక్రమం ఒకటి మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. మీరు అనుకున్నంతగా మంచి ఫలితాలను అందుకోలేకపోతారు. ఆత్మీయులతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందులు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ మకర రాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఆనందంగా అందుకునేటువంటి పరిస్థితి మీకు ఈ వారంలో కనిపిస్తుంది. దశంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఇష్టంగా చేసే కార్యక్రమాలంతా కూడా విజయాన్ని సాధిస్తాయి. అనుకోకుండా నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. ఆర్థికంగా బలపడతారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశంలో కుజ సంచారం వల్ల లాభదాయకమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివాహాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా ముందుకు వెళ్తారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. సప్తంలో కేతువు సంచరించడం వల్ల జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ, జనాల విషయంలో కానీ అశాంతి, నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కుంభరాశి వారు ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయండి.
స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల కుంభరాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. భాగ్యంలో కుజుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. భూముల నుంచి, వాహనాల నుంచి కూడా మంచి లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. తండ్రి నుంచి కూడా సానుకూలత ఏర్పడుతుంది. అష్టంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. రావాల్సిన ఆదాయం కూడా చేతికి అందుతుంది. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం ఉంది. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. విద్యా సంబంధ విషయాల్లో సానుకూలుతుంది. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. అష్టమంలో రవి సంచారం ఉంది. అనారోగ్య సమస్యలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. అధికారులతో కూడా మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ, కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో ప్రతినిత్యం ఆదిత్య హృదయం పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.